నెల్లై తాటి బెల్లం కాఫీ అండ్ మిల్లెట్స్ వెజ్ రెస్టారెంట్ అండి. ఇది ఫస్ట్ టైం విత్ ఇన్ ట్విన్ సిటీస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అండ్ వేరే అవుట్స్కట్స్లో చాలా ఉన్నది, 200 అవుట్లెట్స్ ఉన్నది సౌత్ ఇండియాలో. ఇంకా సింగపూర్లో కూడా ఉన్నది. షుగర్ అనేది ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయమేము. ఇక్కడ అన్ని తాటి బెల్లంతో హల్వా కానీ, కాఫీ కానీ, చాయ్ కానీ, మరి ఐస్ క్రీమ్స్ కూడా తాటి బెల్లంతో తయారైనవి ఉంటాయి మన దగ్గర. ఇంకోటి మిల్లెట్స్ అనేది ప్రతి ఒక్కటి ఎన్నో 5-6 రకాల మిల్లెట్స్ ఉన్నది, అది కూడా యూజ్ చేస్తాము. దెన్ ఇక్కడ టోటలీ హైజీనిక్ కండిషన్స్ తోటి ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్క మెనూలో ఒక కార్డులో ఏదైతే ఉంటుందో మన మిల్లెట్స్ అనేది చాలా ఆరోగ్యంగా అని అంటారు. దాన్ని ఇప్పుడు మనం చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఇట్స్ డయాబెటిక్ ఫ్రెండ్లీ. ఇంకోటి హెల్త్ అనేది అందరికీ, మనకి ఫస్ట్ హెల్త్ తర్వాతనే ఎవ్రీథింగ్. ఎంత ఐశ్వర్యం ఉన్నా కానీ హెల్త్ ఉంటేనే మనకి అన్నీ చేసుకోగలుగుతాం మనం. ఇది నారాయణగూడలో పిల్లర్ నంబర్ 1142 అండ్ 1443 బస్ స్టాప్ పక్కకు ఉన్నది. నారాయణగూడ బస్ స్టాప్ పక్కకి ఇది. అందరు రావాలని చాలా దీంతో నేను వెహికల్లతో చూస్తున్నాను. అందరు మంచిగా దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టేస్ట్ చూస్తే తెలుస్తుంది. దీన్ని టేస్ట్ చేసిన తర్వాతనే మీకు ఆ ప్రోడక్ట్ మాట్లాడుతుంది, మనం మాట్లాడద్దు. ఇక్కడ ప్రోడక్ట్ అనేది మాట్లాడాలి. అందరేమో సొంత డబ్బాలు కొట్టుకుంటారు, మనం కొట్టుకోము. వచ్చి రాండి, టేస్ట్ చేయండి. అప్పుడు మీరే రివ్యూస్ అనేది మీరే ఇస్తారు దీని గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నెల్లై తాటి బెల్లం కాఫీ అంటే తాటి బెల్లం మనం వింటూనే ఉంటాం, ఆరోగ్యానికి చాలా మంచిది అనే ఆలోచనతో ఈరోజు ఈ తాటి బెల్లం కాఫీ అండ్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్, దట్టు మిల్లెట్స్ అనేసరికి ఒకసారి మనసు వెళ్ళి చూద్దామన్న ఆలోచనతో నేను కూడా వచ్చేసాను. ఈరోజు వచ్చాను, రెస్టారెంట్ అంతా చూశాను. అన్నిటికన్నా స్పెషల్గా బాగా నచ్చిన విషయం ఏంటంటే, నాకు ఓంకార్ గారు చెప్పినట్టు తాటి బెల్లము, ఈ బెల్లము, ఆ బెల్లము, మిల్లెట్లు ఇవన్నీ కాదు, ట్రాన్స్పరెంట్ కిచెన్ ఒకటి ఉంది. బ్యూటిఫుల్. ఎందుకంటే మనం ఎప్పుడు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా కూడా కిచెన్ మనకు చూపెట్టరు, దానికి తలుపులు వేస్తారు, అందులో లోపల ఏముంటుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం ట్రాన్స్పరెంట్ కిచెన్, ట్రాన్స్పరెంట్గా తాటి బెల్లం కాఫీ సెంటర్, అట్ ద సేమ్ టైం పైన ఏసీ హాల్, ఇదంతా కూడా చాలా నచ్చింది. సిటీ సెంటర్లో నారాయణగూడలో ఇలాంటి టేస్ట్ గురించి నేను చెప్పను, ఎందుకంటే హైదరాబాద్ టేస్ట్కి పెద్ద ఇల్లు. మన హైదరాబాద్కి ఎవరు వచ్చినా కూడా మనం అందరం భోజనాలు పెట్టేవాళ్ళం. సో మన హైదరాబాద్లో నెల్లై తాటి బెల్లంతో ఆరోగ్యానికి మంచిగా, ఆరోగ్యమే మహాభాగ్యం. ఎన్ని కోట్లున్నా కూడా పైసలు ఉండడం వేరు, ఆరోగ్యం ఉండడం వేరు. ఎన్ని కోట్లున్నా ఆరోగ్యం ఉండాలి. కాబట్టి ఆరోగ్యం కోసం ఈ రోజుల్లో మనం ఏది ఆలోచిస్తున్నాం ఎక్కువ అంటే ఆరోగ్యమే ఆలోచిస్తున్నాం. 100% హెల్తీగా ఉంటేనే రేపటి రోజు మనకు మంచిగా ఉంటుంది. సో ఆరోగ్యం కోసం అందరూ చెప్తున్నట్టుగా షుగర్ని తక్కువ చేయండి అనే దాన్ని కాన్సెప్ట్గా పెట్టుకొని షుగరే లేకుండా తాటి బెల్లంతో కాఫీ దగ్గర నుండి మొదలుపెట్టి హల్వాలు, టిఫిన్లు, ఐస్ క్రీమ్లు, ఏదైనా ధైర్యంగా వచ్చి బిందాస్గా వచ్చి పొద్దున్నే వచ్చి మంచి టిఫిన్ తినేసుకోవచ్చు, అట్లాగే రెస్టారెంట్లో ఫుడ్ తినొచ్చు అని ఒక ధైర్యాన్ని ఇచ్చారు ఓంకార్ గారు. ట్రై చేస్తాం సార్, కానీ మంచిగా 100% ఈ రోజు ఎట్లుందో కిచెన్ అట్లనే ఉండాలా. ఈ రోజు ఎంత రెగ్యులర్గా విజిట్ చేయాలి, మీరు రెగ్యులర్గా అట్లనే చెప్తుండాలి మా గురించి. చాలా థ్యాంక్స్ మేడం. నెల్లై తాటి బెల్లం కాఫీ, మిల్లెట్ వెజ్ రెస్టారెంట్కి నా హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. రండి. మనం హైదరాబాదీస్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది స్టార్ట్ అయిందంట అంటే పోయి చూడకపోతే మన మనసుకు ఒప్పదు అసలు. అట్లా ఒకసారి వచ్చి చూడండి, నచ్చితే మళ్ళా రండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీ అనన్య నాగల్ల. నేను ఈరోజు హైదరాబాద్ నారాయణపేటలో ఉన్న నెల్లై తాటి బెల్లం మిల్లెట్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ఓపెనింగ్కి వచ్చాను. ఇక్కడికి రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రెస్టారెంట్స్ అయినా ఓపెనింగ్ అంటే ఆబ్వియస్గా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్కడికి రావడం, కొత్త ప్లేసెస్, కొత్త ఫుడ్ తినడం, ట్రై చేయడం. బట్ ఇక్కడ నాకు ఎక్స్ట్రాడినరీ అనిపించిన థింగ్ ఏంటి అంటే, నేను జనరల్గా చాలా హెల్త్ కాన్షియస్. సో
నాకు తగ్గట్టుగా వితౌట్ షుగర్ మిల్లెట్స్ యూస్ చేసి ఇంత మంచి టేస్టీ ఫుడ్ తయారు చేసి నేను ఇందాక హల్వా టేస్ట్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. అంటే తాటి బెల్లం బేసిక్గా బెల్లం తాటి బెల్లం ఈజ్ వెరీ ఆర్గానిక్. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి అది తాటి బెల్లంతో చేసిన ఐటమ్స్ ఏవైనా. సో హైదరాబాద్ నారాయణగూడలో ఈ రెస్టారెంట్ని ఓపెన్ చేశారనమాట. మీరందరూ అంటే నేను చాలా ప్లేసెస్లో చూసాను తాటి బెల్లం కాఫీ అవి అని చెప్పేసి, బట్ ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్సో కిచెన్ వెరీ ఓపెన్ కిచెన్. హ్యాపీగా అంటే మనం ఫుడ్ ఆర్డర్ చేసుకున్నప్పుడు వీళ్ళు కిచెన్లో ఎలా ఉంది ఇప్పుడు చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది వీళ్ళు ఎలా చేస్తున్నారని. ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా వీళ్ళు క్లెన్లీనెస్ మెయింటైన్ చేస్తున్నారా, హైజీన్ ఉంటుందా లేదా అన్నది చాలా పెద్ద కన్సర్న్ అయిపోయింది హైదరాబాద్లో ఉన్న పీపుల్ అందరికీ. సో ఇక్కడ మాత్రం ఓపెన్ కిచెన్ ఉంది, అది నాకు చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. సో హైదరాబాద్లో ఉన్న పీపుల్ అందరూ తప్పకుండా నారాయణగూడలో తాటి బెల్లం మిల్లెట్స్ వెజ్ రెస్టారెంట్. తాటి బెల్లం చాలా ఫేమస్. అండ్ ఆల్సో ఒక హెల్త్ కాన్షియస్ థింగ్కి వచ్చిన తర్వాత షుగర్ రీప్లేస్మెంట్ చాలా వరకు యూస్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఇది ఒకటి డయాబెటిక్ ఫ్రెండ్లీ యాక్చువల్లీ.